హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మీకు ఒక విషయం తెలుసా? మనం మాట్లాడే మాటలతోటి అక్కడ జరిగేటటువంటి యుద్ధాన్ని ఆపొచ్చు. లేదా అదే మాటలతో అక్కడ లేని చోట కూడా యుద్ధం పుట్టియొచ్చు. అంత పవర్ఫుల్ ఉందండి మన మాటలకి. ఇదే మాటలతో ఎదుటి వాళ్ళని, చివరికి శత్రువుని కూడా గులాం చేసేసి మన ముందు తల వంచేలా చేసేటటువంటి ఒక 4 టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక లేట్ చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందులో నెంబర్ 1 టిప్, లెర్న్ టు సే నో. అస్సలు చాలా మందికి మొహమాటం, భయం, సిగ్గు, బెరుకు. అరే నేను నో అంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారు? అసలు నన్ను అడిగితే ఇది ఒక పెద్ద రోగం అండి. అసలు ఈ భయంతో అన్నిటికీ ఎస్ చెప్పేసి పెద్ద ఇబ్బందుల్లో, ఇరకాటంలో పడిపోతుంటారు. ఎక్కడ అవసరమో అక్కడ ఎస్ చెప్పాలి, ఎక్కడ ఎలా నో చెప్పాలో అక్కడ నో చెప్పాలి. ఆ నో అనే విషయాన్ని కూడా చాలా తెలివిగా, నాగ్గా చెప్పాలి. లేదనుకోండి, గట్టిగా మొహం మీద నో అని చెప్పామనుకోండి, అస్సలే మన అనుబంధాలు, బంధాలు ఎలా ఉన్నాయి? సన్నని దారంలా ఉన్నాయి. అది కాస్త పుట్టుకుని తెగిపోతాయి. కాబట్టి ఆ నో అనే విషయాన్ని కూడా చాలా తెలివిగా చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా అడిగారు అనుకోండి, కొంచెం టైం తీసుకొని చెప్తాను, కొంచెం మా ఫ్యామిలీతో డిస్కస్ చేసి చెప్తాను, కొంచెం మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి చెప్తాను, నాకు కొంచెం టైం కావాలి, ఇలా కొంచెం పోస్ట్ పోన్ చేయండి. సరే ఎక్కడికైనా రమ్మన్నారనుకోండి, నేను చూస్తా, రాలేకపోవచ్చు, ఒకవేళ రావద్దు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తా. ఇలా అటు నో చెప్పకుండా ఇటు ఎస్ చెప్పకుండా జస్ట్ నాగ్గా నో చెప్పే సందర్భాల్లో ఇలా చిన్నగా తప్పించుకోవాలి. ఒకేసారి నో, నేను చస్తే రాను, నేను రానంటే రాను, ఇలా చెప్పారనుకోండి, మన అనుబంధాలు పూర్తిగా తెగిపోతాయి. కాబట్టి ఎస్ చెప్పి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో పడే కన్నా ఇలా నో చెప్పి హ్యాపీగా, టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. ఇక నెంబర్ 2, ప్రాపర్ బాడీ లాంగ్వేజ్. మీకు ఒక విషయం తెలుసా? అసలు మీరు నోట్లోంచి మాటలు మాట్లాడే లోపే మీ బాడీ లాంగ్వేజ్ మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఈ విషయం తెలుసా మీకు? ఇంకొకటి ఏంటంటే, మనం మాట్లాడే మాటలకి మన బాడీ లాంగ్వేజ్కి 2 మ్యాచ్ అవ్వాలి. అలా కాకుండా మనసులో ఒక భావం ఉంచుకొని బాడీ లాంగ్వేజ్ ఇంకొక భావాన్ని ఎక్స్ప్రెస్ చేసింది అనుకోండి, ఇంకంతే, అక్కడ కథ క్లోజ్ అయిపోతుంది. అంటే మీకు బాడీ లాంగ్వేజ్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్తానండి. ఇప్పుడు కళ్ళు ఉన్నాయనుకోండి, ఇలా కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఇలా కూల్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఇలా కళ్ళతో కూడా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చు అనమాట. ఐబ్రోస్ ఉన్నాయనుకోండి, మనం ఆ సిచ్యువేషన్ బట్టి ఇలా అంటే ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది, అలా అంటే ఆశ్చర్యార్థకంగా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఇలా ఐబ్రోస్ తోటి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చు. స్మైల్ ఉందనుకోండి, కన్నింగ్ స్మైల్, ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఇలా ముసుముసు నవ్వులు నవ్వుతుంటారు. ఇలా యొక్క స్మైల్తో కన్నింగ్ స్మైలు, ఇక జెన్యున్గా ఉండేటటువంటి స్మైలు, ఇలా స్మైల్తో కొన్ని ఎక్స్ప్రెషన్ చేయొచ్చు. ఇక తల ఆడించడం, ఇలా ఇలా ఆడిస్తుంటారు కొంతమంది, ఇలా ఇలా ఆడిస్తుంటారు కొంతమంది, ఇలా ఇలా ఆడిస్తుంటారు, ఇలా ఇలా ఆడిస్తుంటారు. ఇలా తల ఊపేదాన్ని బట్టి కూడా ఎక్స్ప్రెషన్స్ మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇంకా చేతులు ఇలా కట్టుకొని కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అంటే నో అని చెప్పే విధంగా, ఏంటి అని కేరింగ్గా చెప్పి ఇలా ఎక్స్ప్రెస్ చేస్తారు. కొంతమంది ఇలా ఫ్రీగా వదిలేసి కొన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. కొంతమంది నడక ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఇన్ని చాలా ఉన్నాయండి, మనకు తెలియకుండానే మన హావభావాలను వ్యక్తం చేస్తూ ఉంటాయి మన బాడీ లాంగ్వేజ్. ఇలా మన బాడీ లాంగ్వేజ్ కనుక కరెక్ట్గా ఏ టైంలో, ఎలా, ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించాలో కనుక తెలిస్తే అవతల వాళ్ళని ఊరికనే ఇంప్రెస్ చేయొచ్చు. ఇంకా ఎలాంటి వాళ్ళనైనా, ఎలాంటి శత్రువునైనా సరే మన ముందు తల ఉంచేలా చేసుకోవచ్చు. ఇక నెంబర్ 3, స్పీక్ స్లోలీ అండ్ విత్ పర్పస్. అంటే కొంతమంది గులకరాళ్ళు డబ్బాలో వేసినట్టు లడలడలడలడలడ స్పీడ్ 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 స్పీడ్గా మాట్లాడిస్తూ ఉంటారు. ఇలా మాట్లాడటం వల్ల మన నోటికి దీనికి కనెక్షన్ కట్ అయిపోతూ ఉంటుంది. కొంచెం స్లోగా, నెమ్మదిగా మాట్లాడితే ఈ లోపు మనం ఏం మాట్లాడుతున్నామో ఇక్కడ బుర్ర అనేది కొంచెం ఆలోచనలో పడుతుంది, కొంచెం ఆలోచిస్తుంది. ఇక్కడ ఆలోచిస్తూ మాటలు నెమ్మదిగా, నిదానంగా వస్తాయి. స్పీడ్గా మాట్లాడటం వల్ల ఏం మాట్లాడుతున్నామో అర్థం, ఏం అక్కడ నోటు జారుతున్నామో అర్థం కాదు, ఎక్కడ ఎవరికి మాటిస్తున్నామో అర్థం కాదు, అనవసరంగా ఎదుటి వాళ్ళ మీద ఏం తూలుతున్నామో అర్థం కాదు. కాబట్టి ఎప్పుడైనా, ఎక్కడైనా నిదానంగా, స్లోగా మాట్లాడటం నేర్చుకోండి. ఇక నెంబర్ 4, పాస్ బిఫోర్ యూ రెస్పాండ్. అవతల వాళ్ళు మాట్లాడిన తర్వాత వెంటనే మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదండి. ఇప్పుడు అవతల వాళ్ళు ఏదన్నా మాట్లాడగానే దానికి రిప్లై ఇవ్వమన్నా కానీ కొంచెం పాస్ చేయండి. కొంచెం ఒక సెకండ్ ఆగిన తర్వాత మాట్లాడటం నేర్చుకోండి. చాలామంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో, పెద్ద పెద్ద లీడర్స్ కూడా అవతల మాట్లాడిన తర్వాత కొంచెం ఇలా ఆలోచిస్తూ, కొంచెం చిన్నగా ఒక సెకండ్ తర్వాత మాత్రమే మాట్లాడతారు. అవతల వాళ్ళు మాట్లాడగానే అవును, ఏంటి,
అనుకుంటూ ధూమ్ ధామ్గా మాట్లాడరు. కాబట్టి అవతల వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదు. మీ యొక్క ఫీలింగ్స్ని వెంటనే ఎక్స్ప్రెస్ చేయకండి. అంటే మీకు కోపం వచ్చిందనుకోండి, వెంటనే ఎక్స్ప్రెస్ చేయకుండా ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరు నాకు కొంచెం టైం కావాలి, నేను కొంచెం ఆగి చెప్తాను, ఇలా చెప్పండి. లేకపోతే మీరు తర్వాత ఎంత ఫీల్ అవుతారో తెలుసా? అయ్యో నేను అలా అనకుండా ఉండాల్సింది, అయ్యో నేను కొంచెం ఆగుంటే బాగుండేది, అబ్బా ఎందుకు తొందరపడ్డా అని మీరు బాధపడకుండా ఉండాలి అంటే మీకు ఏదైనా కోపం వచ్చినప్పుడు, ఏదైనా ఫీలింగ్స్ వచ్చినప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకొని కొంచెం టైం ఎమ్మటే రెస్పాండ్ అవ్వకుండా నేను కొంచెం సాయంత్రం చెప్తాను, నాకు కొంచెం 5 మినిట్స్ టైం కావాలి, అలా కనుక మీరు టైం తీసుకొని ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చారనుకోండి, వెంటనే మీరు నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు. ఇవ్వండి ఈ 4 సూత్రాలు కూడా మీరు పాటించండి లైఫ్లో. అవతల వాళ్ళు ఊరికనే ఇంప్రెస్ అవుతూ ఉంటారు. చాలా మంచి ఒపీనియన్ వస్తుంది మీ మీద. ఎంత పెద్ద శత్రువు కూడా మీ ముందు గులాం అయిపోవాల్సిందే. మీరేమంటారు? ఇప్పుడు నుంచి ఫాలో అవుతారు కదా? ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి లైఫ్ లెసన్స్ కోసం, లైఫ్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.